శ్రీకాకుళం జిల్లా అంతటా ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవారం శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ జంక్షన్లో గల శ్రీ విజయ గణపతి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది ప్రత్యేకతను విజయ గణపతి ఆలయం ప్రధాన అర్చకులు పెంట శ్రీధర్ శర్మ మీడియాకు వివరించారు. మానవ జీవితమే 6 ఋతువుల సమ్మేళనం అన్నారు. ఈరోజు రైతులు కొత్తగా నాగళ్లు పట్టుకుని పొలం దున్నే పనులు చేస్తారని చెప్పారు. షడ్రుచుల సమ్మేళన ఉగాది అని తెలుగువారు జరుపుకునే పండుగ కూడా ఉగాది అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలైన శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నైవేద్యం, పంచాంగ శ్రవణం స్వామివారికి చెప్పడం గట్రా జరిగింది. తర్వాత 6 గంటల నుంచి కూడా భక్తులకి సర్వదర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈరోజు జరగవలసినటువంటి క్షీరాభిషేకాన్ని భక్తుల యొక్క రద్దీ దృష్టిలో క్షీరాభిషేకం నిలిపివేసి కేవలం స్వామివారి దర్శనం మాత్రమే కమిటీ వాళ్ళు, ధర్మకర్తలు నిర్ణయించి భక్తులు 5 నిమిషాల్లో దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఉగాది అనేటువంటిది మన సంవత్సరాదిని మనం ప్రారంభించి సూచకంగా చేసుకునేటువంటిది. ఇప్పుడు కూడా సంవత్సరం ఎండింగ్ అనగానే ఆంగ్లంలో మార్చి 31 చూపిస్తారు. కానీ మన ఉగాది అనేటువంటిది ఏప్రిల్లో వస్తుంది. ఈ ఏప్రిల్లో వచ్చినటువంటి ఉగాది రోజు ఈ యొక్క చిట్టా ఆవర్జ పుస్తకాలను పూర్తి చేసినట్టయితే వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుందనే భావనతో ఈ ఇయర్ ఎండింగ్ 31 అయినప్పటికీ కూడా ఈ ఉగాది రోజు పూజ చేయింది ఆ పుస్తకాలను కూడా వాడరు. ఆ రోజు నుంచి ఆ పుస్తకాల్లో రాసి ఈ సంవత్సరం జమా ఖర్చులను కూడా అందులో వేసుకుంటారు. ఇకపోతే ఉగాది అనేటువంటిది ఈ యొక్క ప్రకృతిలో మార్పు వచ్చి సూచకంగా ఈ యొక్క వేడిగాలులు, చల్లగాలులు కూడా మనకి సూచన చేస్తాయి. మన యొక్క ఉగాది స్వామివారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేస్తున్నారు. ఇకపోతే ఈ సంవత్సర ఫలితం ఎలాగ ఉందంటే రాజు కుజుడవడం వల్ల, మంత్రి శని అవడం వల్ల ఈ సంవత్సరం రాజకీయాలు తారాస్థాయికి చేరుకొని ప్రభుత్వాలు ప్రకటించినటువంటిది వాళ్ళకి ఇబ్బంది అయినప్పటికీ ఆ పథకాలను అమలు చేయాలని తీవ్రంగా కృషి చేస్తారు. తద్వారా రాజకీయాల్లో చాలా వేడెక్కుతుంది, పోటాపోటీగా జరుగుతాయి. ఇకపోతే వర్షాలు అధికంగా ఈసారి కొండల మీద పడతాయి. భూమి పూజ కూడా ఈ సంవత్సరం ఉగాది నుంచి రైతులు కూడా పూజ చేసి ఏరువాక అనేటువంటి కార్యక్రమంతో ప్రారంభిస్తారు. అది తెల్లవారుజాము 4 గంటలకు ఉగాది రోజు చేస్తారు. ఆ రోజు నుంచి కూడా ఆ భూదేవిని నమ్ముకొని ఈ సంవత్సరాంతం కూడా ఈ యొక్క వ్యవసాయం చేస్తున్నాం, మాకు అత్యంత అనుకూలంగా ఉండాలి, వర్షాలు సరైన సమయంలో పడాలి అనేటువంటి భావనతో, భక్తితో పూజలు కూడా ఏరువాక పూజ అనేటువంటిది చేస్తారు. కాబట్టి ఉగాది కొత్తగా మనం నూతన వస్తువులు అవనివ్వండి, నూతన వస్త్రాలు అవనివ్వండి, నూతన